నమస్తే వెల్కమ్ టు మెగా 9 మార్నింగ్ అనాలిసిస్. దిస్ ఈస్ తేజస్వి. ఈరోజు ప్రముఖ న్యూస్ పేపర్లో ఉన్న ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాము. మొదటగా ఈనాడు న్యూస్ పేపర్లో చూసుకుంటే మనకి మెయిన్గా కనిపిస్తున్న వార్త వచ్చేటప్పటికి టెహ్రాన్పై నిప్పుల వాన అని చెప్పి అయితే న్యూస్ హైలైట్ అవుతుంది. కీలక చమురు క్షేత్రాలే లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ దాడులు అయితే చేస్తోంది. ఇరాన్ పైన ప్రతి దాడులు చేస్తుంది ఇరాన్ కూడా. మీరాపితే మేము ఆపుతామని చెప్పి ప్రతిపాదన స్పందించని టెల్ అవీవ్. భారత్ పాక్లానే ఒప్పందం కుదుర్చుకోండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయిల్ అలాగే ఇరాన్ మధ్యలో అయితే యుద్ధం తారాస్థాయికి చేరుతుందని చెప్పాలి. ఇప్పట్లో ఆపే పరిస్థితులు కూడా కనిపించడం లేదు అన్నట్లే సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్కి తప్పకుండా మేము దాడులు అనేవి చేస్తాము అన్నట్లుగా కూడా సూచిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఒకవైపు మరోవైపు ఇరాన్ కూడా మీరు ఆపితేనే మేము కూడా ఆపుతాము అని చెప్పి చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తుందని చెప్పాలి. సైనిక స్థావరాలు చమురు క్షేత్రాలే ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని ఈ విధంగా అయితే బాంబుల దాడి అనేది జరుగుతూనే ఉంది. అది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ప్రజెంట్ వచ్చేటప్పటికి టెల్ అవీవ్ అయితే ఒక వార్నింగ్ అయితే ఇచ్చిందనే చెప్పాలి. ఆ వార్నింగ్ వచ్చేటప్పటికి అక్కడ చమురు క్షేత్రాలు అలాగే యుద్ధానికి సంబంధించినవి అన్నీ కూడా తయారు చేసే ప్లేసెస్లో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ నుంచి ఖాళీ చేసేసి వెళ్ళిపోవాలి అని చెప్పి అయితే సూచించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎప్పుడైతే మేము సూచిస్తామో అప్పుడే మీరు తిరిగి మీ ప్లేసెస్కి రావచ్చు అని చెప్పి కూడా ఒక సూచన అయితే చేయడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు దానికి యుద్ధానికి వీటికి సంబంధించినవి ఏవి తయారు చేసినా సరే వాటికి సంబంధించి హెల్ప్ చేసే ప్లేసెస్ నుంచి కూడా హెల్పర్స్ ఎక్కడైతే ఉంటారో అటువంటి ప్లేసెస్ నుంచి కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడ నుంచి ఖాళీ చేయాలి అని చెప్పి కూడా సూచించడం జరిగింది. ప్రజెంట్ ఇరాన్లో వచ్చేటప్పటికి బాంబు దాడుల్ని నివారించి వాటిని తట్టుకునే శక్తి ఉన్న ప్లేసెస్ని అయితే అటువంటి కన్స్ట్రక్షన్స్ మేము ఇప్పుడు వరకు చేసుకోలేదు అని చెప్పి ఒకవేళ ఎవరైనా జాగ్రత్త పడాలి అనుకుంటే అండర్ గ్రౌండ్స్లో వెళ్ళి జాగ్రత్త పడటమే తప్ప ప్రజెంట్ దానికి సంబంధించి టేక్ కేర్ చేసుకోవడానికి అయితే బిల్డింగ్స్ లేవు అన్నట్లుగా కూడా సూచించడం జరిగింది. అయితే ప్రజెంట్ ఇందులో వచ్చేటప్పటికి ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 250 లక్ష్యాల పైన దాడులు అయితే చేసింది ఇజ్రాయెల్ సైన్యం ఈ విధంగా ప్రకటించినట్లుగా కూడా తెలిసింది. 250 ప్లేసెస్ పైన దాడులు చేసినట్లు ఏకంగా ఇజ్రాయెలే యాక్సెప్ట్ చేసింది. ప్లస్ ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 406 మంది ఇరాన్ పౌరులు చనిపోయారు. తర్వాత వచ్చేటప్పటికి 654 మంది పైగా గాయాల పాలయ్యారని వాషింగ్టన్కు చెందిన ఓ మానవ హక్కుల సంస్థ ఆదివారం పేర్కొంది. ఇరాన్ ఆర్థిక మూలాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా దాడులు చేస్తోంది. అయితే చమురు సహజ వాయు క్షేత్రాలపైన గురిపెట్టింది. టెహ్రాన్లో 2 చమురు డిపోలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రమైన సౌత్ పార్స్ పైన దాడి జరిగింది. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి కొంతవరకు చాలా డ్యామేజ్ జరిగిందని చెప్పాలి. ప్రపంచం మొత్తంలో కూడా ఇదే పెద్ద చమురు క్షేత్రం. దానిపైన కూడా దాడులు చేసింది. ముఖ్యంగా ఇరాన్ పైన ఎటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయో చమురు క్షేత్రాలు ముఖ్యంగా అవే అక్కడ ఇంపార్టెంట్ కాబట్టి వాటిని టార్గెట్గా చేసుకొని అయితే దాడులు అయితే చేస్తూ ఉంది. దీనికి సంబంధించి చమురు క్షేత్రంలో కార్యకలాపాలను ప్రస్తుతానికి అయితే నిలిపేస్తున్నట్లు ప్రకటించింది ఇరాన్. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కీలక ప్రకటన కూడా చేశారు. ఇజ్రాయెల్ దాడులు ఆపితే తాము దాడులు నిలిపేస్తామని పేర్కొన్నారు. దీనికి ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందన కూడా రాలేదు. ప్రజెంట్ అయితే యుద్ధం తీరైతే చాలా ఎక్కువ పరిస్థితిలోనే ఉన్నట్లుగా కనిపిస్తుంది. అయితే రీసెంట్గా భారత్ అలాగే పాకిస్తాన్కి సంబంధించిన వార్లో కూడా ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు మాట్లాడింది మనం చూసాము. అయితే భారత్ అలానే పాకిస్తాన్కు వాళ్ళు ఏ విధంగా అయితే యుద్ధాన్ని ఆపేశారో అలానే మీరు కూడా ఒక ఒప్పందం చేసుకొని ఆపేయండి అని చెప్పి ట్రంప్ అయితే సూచించడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు న్యూస్ అనేది చాలా హైలైట్ అవుతుంది. యుద్ధం అనేది ప్రస్తుతానికి ఆపేలాగైతే కనిపించట్లేదు. చాలా తారాస్థాయిలో యుద్ధం అనేది జరుగుతుంది. ఇటువైపు ఇజ్రాయెల్ తగ్గడం లేదు, మరోవైపు ఇరాన్ కూడా తగ్గడం లేదు. మీరు ఆపితేనే మేము ఆపుతాము అన్నట్లుగా 2 దేశాల ధోరణి కూడా ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి AI డేటా సైన్స్ డిమాండ్ పైకి అయినా కంప్యూటర్ సైన్స్ వైపే టాపర్లు చూపు. IIT హైదరాబాద్లోనూ అధిక సంఖ్యలో చేరిన 1000 లోపు ర్యాంకర్లు. జోసా తొలి విడత సీట్ల కేటాయింపు తీరు ఈ విధంగా ఉంది. అయితే బీటెక్లో వచ్చేటప్పటికి చాలామంది ఇంజనీరింగ్లో ఎక్కువ శాతం స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్కి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. CSEలోని జాయిన్ అవ్వాలి అన్నట్లుగా. అయితే ప్రజెంట్ వచ్చేటప్పటికి
ఎక్కువ మంది కృత్రిమ మేధ ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువ మంది అందులో జాయిన్ అవ్వడానికే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. అయితే ఐఐటీలో సీట్లు తెచ్చుకున్న వాళ్ళు ర్యాంకర్లు కూడా పెరుగుతున్నారు కొన్ని ఐఐటీలో. అయినా ఇప్పటికీ అగ్ర ర్యాంకర్లు కంప్యూటర్ సైన్స్కే ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. ఐఐటి కాన్పూర్ శనివారం సాయంత్రం జోసా తొలి విడత సీట్లను అయితే కేటాయించింది. ఈ వివరాలను ఆదివారం వెల్లడించింది. ఐఐటి హైదరాబాద్లో సిఎస్సి ఏఐ కోర్సులో ఓపెన్ విభాగంలో 1000 లోపు ర్యాంకర్లు చేరారు. కృత్రిమ మేధ కోర్సుకు ఐఐటి హైదరాబాద్ 2020లో శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ఖరగ్పూర్తో పాటు మరికొన్ని ఐఐటీలు ఏఐ అండ్ డేటా సైన్స్ తదితర కోర్సును ప్రారంభించాయి. గత ఏడాది ఐఐటి హైదరాబాద్లో ఏఐ కోర్సులో ఓపెన్ కేటగిరీ కింద తొలి విడతలో భర్తీ అయిన సీట్లు చివరి ర్యాంకు 852గా ఉంది. అయితే ఈసారి 823గా ఉండటం గమనార్హం. అంటే ఈ కోర్సులో చేరే ఉత్తమ ర్యాంకర్లు పెరుగుతున్నారు. గత ఏడాది ఐఐటి హైదరాబాద్లో తొలి విడతలో సిఎస్సి కోర్సులో ఓపెన్ కేటగిరీలో 431 నుండి 649 ర్యాంకర్లు చేరడం గమనార్హం. ఈసారి ప్రారంభ ర్యాంకు 339తో మొదలైంది. ఐఐటి బాంబేలోని సిఎస్సి కోర్సు ఓపెన్ కేటగిరీలో 1 నుండి 66 ర్యాంకర్లు చేరారు. అంటే 100 లోపు ర్యాంకర్లో అత్యధిక మంది ఐఐటి బాంబేలోనే ఉన్నారు. ఎక్కువ మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి బాంబేకే ఇస్తున్నారు. మొత్తం 1000 లోపు ర్యాంకర్స్లో చాలా మంది వరకు హైదరాబాద్లో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ 1 నుండి 66వ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రం బాంబేలోనే ఉన్నారు. అంటే 100 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది బాంబే ఐఐటీలోనే జాయిన్ అవ్వడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతానికి వచ్చేటప్పటికి నార్మల్గా మొదటి నుండి కూడా కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. దానివైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే ప్రజెంట్ వచ్చేటప్పటికి ఒకవైపు ఏఐ వచ్చినా కూడా దాంట్లో కృత్రిమ మేధలో జాయిన్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉండి దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నా కూడా ఇప్పటికీ సిఎస్సికి ఉన్న డిమాండ్ అయితే పెరుగుతూనే ఉంది. ఎప్పటికీ కూడా దానిలో అయితే ఎటువంటి మార్పు కనిపించడం లేదు. సిఎస్సిలో ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే మొగ్గు చూపుతూ ఉన్నారు. తర్వాత ప్రిఫరెన్స్ వచ్చేటప్పటికి ఏఐలో జాయిన్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రజెంట్ అయితే హైదరాబాద్కి చెందిన ఐఐటి కాలేజ్లో అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్ కోర్స్ అయితే జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది. 1000 లోపు ర్యాంకర్లు. అంతకుముందు 852 ర్యాంక్ లాస్ట్ ఉందన్నమాట. ప్రజెంట్ ఈసారి వచ్చేటప్పటికి 823గా ఉంది. అయితే ఓపెన్ కేటగిరీలో 431 నుండి 649 ర్యాంకర్లు అయితే చేరారు తొలి విడతలో. తర్వాత చిన్న చిన్న మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంతమంది సబ్జెక్ట్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సిఎస్సి నుండి మరొక బ్రాంచ్కి వెళ్ళడం, ఈ విధంగా చేంజెస్ అనేవి చాలా తక్కువ సంఖ్యలో జరిగే అవకాశం అయితే ఉంటుంది. చాలా చిన్న మార్పులు అయితే చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్ సిఎస్సికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఏఐలో జాయిన్ అవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉన్నారు. కానీ అధిక సంఖ్యలో మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ మాత్రం బాంబేలోనే ఉన్నారు. 1 నుండి 66వ ర్యాంక్ వచ్చిన వరకు స్టూడెంట్స్ బాంబేలో జాయిన్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. మరొక న్యూస్ హైలైట్ అవుతుంది. నిన్న జరిగిన విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే చాలా ప్రదేశాల్లో చాలా ప్రాణ నష్టాలు అనేవి జరిగిన సిచ్యువేషన్ ఉంది. ఆదివారం రోజున పలు ప్రాంతాల్లో పలు కారణాల వల్ల చాలామంది మృత్యువాత పడిన సంఘటన అయితే అందరినీ కూడా కలిసివేస్తుంది. ఇటువైపు మనం చూసినట్లయితే ఉత్తరాఖండ్లోని గౌరీకుడ్ అడవులో హెలికాప్టర్ శకలాలు, గగనంలో మరో ప్రమాదం, 7 మృత్యువాత. గగనంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి యాత్రికులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ గౌరీకుండ అడవుల్లో ఆదివారం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్, 6 ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. పైలట్తో సహా మరొక 6 చనిపోవడం జరిగింది. అందులో ఒక చిన్న పాప కూడా ఉందని చెప్పి తెలుస్తోంది. పాపతో కలిపి మొత్తం 7 చనిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రజెంట్ వచ్చేటప్పటికి హెలికాప్టర్ సర్వీసెస్ని కేదార్నాథ్లో రన్ చేస్తున్నప్పుడు వాటిని ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దీనిపైన దర్యాప్తు అనేది జరపాలి అని చెప్పి ప్రస్తుతానికైతే ఇక్కడ నుండి హెలికాప్టర్స్ ప్రజెంట్ ఆపేయాలి అని చెప్పి కూడా నిర్ణయించుకోవడం అయితే జరిగింది. దాదాపు 7 అందులో చనిపోవడం జరిగింది. హెలికాప్టర్లో ఉన్న పైలట్తో కలిపి 7 మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత మరొక న్యూస్ చూసుకున్నట్లయితే దైవ దర్శనానికి వెళ్ళి జల సమాధి, 5 అయితే మృతి చెందారు. 5 కూడా హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు. రాకేష్, మదన్, భరత్, రితిక్ అండ్ వినోద్, వీళ్ళంతా కూడా మొత్తం 18 మంది ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. అందరూ కూడా కలిసి బాసరా అయితే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ముందుగా నదిలో స్నానం ఆచరించి ఆ తర్వాత దర్శనం చేసుకోవాలని అయితే వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా స్నానానికి వెళ్ళినప్పుడు ఈ 5 బోట్లో వెళ్ళి మధ్యలో స్నానం చేయడానికి దిగినట్లుగా కూడా తెలుస్తుంది. కరెక్ట్గా వాళ్ళు దిగిన ప్లేస్లో లోతు ఎక్కువగా ఉన్న కారణం చేత 5 కూడా స్విమ్మింగ్ అనేది కరెక్ట్గా రాని కారణం చేత 5 కూడా మృత్యువాత పడడం జరిగింది. గల్లంతైపోయారు. వాళ్ళందరినీ కూడా
పోలీసులు వెంటనే అక్కడ హుటాహుటిన అక్కడ ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు పోలీసులకు వెంటనే సమాచారం అందించడం, వాళ్ళు వచ్చి జరగాల్సిన నష్టం అయితే అప్పటికే జరిగిపోయింది. అందరూ అందులో గల్లంతైపోయారు. చనిపోయిన మృతదేహాలు మాత్రమే పోలీసులు కానీ అక్కడ ఉన్న స్విమ్ చేయడం గజ ఈతగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి తీసుకురావడం జరిగింది మృత్యు వెళ్ళిన వాళ్ళని. నెక్స్ట్ వచ్చేటప్పటికి జల సమాధి అయిపోయారు 5గురు కూడా. ఒకవైపు చూసుకుంటే ఇటు కేదార్నాథ్లో 7గురు మృత్యువాత పడ్డారు, మరోవైపు గోదావరి నదిలో 5గురు మృత్యువాత పడ్డారు. 5గురు కూడా యూత్ అయి ఉన్నారు. ఒకే ఫ్యామిలీకి సంబంధించిన 5గురు యువకులు మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మరొక సంఘటన ఇదే విధంగా చోటు చేసుకుంది. ఇది కూడా నదిపైనే జరిగిందనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి మహారాష్ట్రలోని పూణేలో ఇంద్రాయణి నదిపై వంతెన కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. నదిలో కూలిన వంతెన మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. పూణే జిల్లాలోని ఇంద్రాయణి నదిపై ఉన్న ఇనుప వంతెన కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 4 పర్యాటకులు మృతి చెందగా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 38 మందికి సహాయ సిబ్బంది రక్షించారు అని చెప్పి తెలుస్తోంది. మొత్తం ఈ వంతెన మీదికి అందరూ కూడా పర్యాటకులు చాలా మంది ఈ వంతెన పైన వెళ్తూ ఉంటారు. అయితే ఇది ఇనుప వంతెన ఇంద్రాయణి నది పైన నిర్మించడం జరిగింది. పర్యాటకులు దానిపైన వెళ్ళి వీక్షించడం జరుగుతుంది. అయితే ఈ వంతెన పైన అది కూలిపోయిన ప్రదేశంలో దాదాపు 100 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. వీలైనంత వరకు అందరూ కూడా అక్కడ నుండి ఒడ్డుకి రావడం జరిగింది, బయటకు వచ్చేయడం జరిగింది. కానీ ఒకేసారి సంఘటన జరగడం వల్ల సడన్గా కొంతమంది అయితే నదిలోనే పడి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఎంతమంది కొట్టుకుపోయారు, వాళ్ళని ఏ విధంగా చూడాలి, తీసుకురావాలి అని చెప్పి అయితే చర్యలు చేపడుతున్నారు. 4 అయితే చనిపోయారు. అలానే 18 మందికి తీవ్ర గాయాలయ్యాయని కూడా తెలుస్తోంది. నదిలో చాలా మంది కొట్టుకుపోయినట్లుగా కూడా తెలుస్తోంది. వీలైనంత వరకు ఉన్న 100 మందిలో కొంత మ్యాక్సిమం పీపుల్ అయితే బయటకు వచ్చారని చెప్పి తెలుస్తోంది. మొత్తానికైతే 3 సంఘటనలు ఒకే రోజు జరగడం అనేది చాలా బాధాకరమనే చెప్పాలి. ఇక్కడ మనకి ఇంద్రాయణి నది పైన వంతెన కూలిపోవడం వల్ల 4 అయితే చనిపోయారు అనేది క్లియర్గా ఉంది. నెక్స్ట్ దైవ దర్శనానికి వెళ్ళి బాసరలో అయితే 5గురు యువకులు చనిపోయారు. అది కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. మరొక వైపు చూసుకున్నట్లయితే గగనంలో మరో ప్రమాదం. ఇక్కడ ఉత్తరాఖండ్లోని గౌరీకుండ అడవుల్లో హెలికాప్టర్ శకలాల్లో 7గురు చనిపోయారు, ఒక చిన్న పాపతో కలిపి. ఈ న్యూస్లు అయితే ఇందులో హైలైట్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాతావరణంలో అమ్మ పోరాటం. కడుపున పడ్డప్పటి నుండి ఎన్నో గండాలను దాటించి పన్నెంటి బిడ్డను భూమి మీదకి తెస్తుంది అమ్మ. ఇప్పుడు ఆమె పోరాడాల్సిన విషయాల జాబితాలో వాతావరణం కూడా వచ్చి చేరింది. పెరుగుతున్న భూతాపం అమ్మకు కడుపులోని బిడ్డకు దినదిన గండంగా మారుతోందని క్లైమేట్ సెంట్రల్ అధ్యయనం తేల్చి చెప్పింది. మరి ఈ పరిస్థితిని ఎదుర్కోవడం ఎలా అని చెప్పి దీనికి సంబంధించిన కథనం అనేది ఈనాడులో హైలైట్ చేయడం జరిగింది. అయితే ఒక మదర్ వచ్చేటప్పటికి ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుండి కూడా ఎన్నో ప్రతికూల పరిస్థితులను అయితే ఆమె ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. పొట్టలో ఉన్న బేబీని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అని తను తీసుకునే ఫుడ్ కానీ తను చేసే ఎక్సర్సైజ్లు కానీ ప్రతి విషయంలోనూ కూడా చాలా కేర్ఫుల్గా ఉంటారు. లోపల ఉన్న బేబీ చాలా చక్కగా పెరగాలి అని చెప్పి మదర్ ఎంతో టేక్ కేర్ చేస్తూ ఉంటారు. అటువంటిది ఇప్పుడు ఇటువంటి జాబితాలో మరొక ప్రమాదం కూడా వచ్చి చేరింది. ఇప్పుడు క్లైమేట్ కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంది కాబట్టి వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల చాలా ఇబ్బందులు అయితే వస్తున్నాయి. అందులో ఈ ప్రభావం అనేది మదర్కి పైన ఎక్కువగా పడే అవకాశం ఉంది. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వారిపైన ఈ ప్రభావం అనేది పడుతుంది అని చెప్పి కూడా వాతావరణం హెచ్చరిస్తుంది. దీనికి సంబంధించిన న్యూస్ అయితే ప్రత్యేక కథనం అయితే ఈనాడు ఇవ్వడం జరిగింది. తర్వాత అమెరికాలో రోడ్డెక్కిన లక్షల మంది ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నో కింగ్స్ పేరుతో నిరసన. వాషింగ్టన్లో సైన్యం కవాతు. అమెరికాకి సంబంధించి ట్రంప్ వచ్చినప్పటి నుండి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న భారతీయులు కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ప్లస్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు వచ్చేటప్పటికి జాబ్స్ చేసుకోవడానికి కూడా పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి కూడా చాలా కండిషన్స్ అయితే పెడుతున్నారు. ఎక్కువ మంది జాబులు చేయడానికైతే పాసిబిలిటీ కూడా కనిపించడం లేదు. వాళ్ళున్న కాలేజెస్లోనే జాబ్స్ చేసుకోవాలనే సిచ్యువేషన్ కూడా కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ వచ్చేటప్పటికి అక్కడ నార్మల్గా ఫారెన్ వెళ్ళే స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటి దగ్గర నుండి మనీ అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా అక్కడే పార్ట్ టైం జాబ్ అనేది చేసుకుంటూ వీలైనంత వరకు ఎర్న్ చేసుకొని వాళ్ళు జీవించడానికి సరిపోయేంత అమౌంట్ అయినా వచ్చే విధంగా చూసుకోవాలనుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేయడానికి కూడా సిచ్యువేషన్స్ అయితే సహకరించడం లేదు. ట్రంప్ వచ్చినప్పటి నుండి పేరెంట్సే ఇండియా నుండి మనీ పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ నుంచి స్టూడెంట్స్ కాల్స్ చేస్తున్న పరిస్థితి వస్తుంది. అమ్మ మనీ పంపించండి, నాన్న మనీ పంపించండి అని చెప్పి.
అయితే సిచ్యువేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా అయితే నో కింగ్స్ అని చెప్పే పేరుతో నిరసన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆధునిక బోధన ఉచిత సేవలకు ముందుకొచ్చిన 6 స్వచ్ఛంద సంస్థలు సీఎం సమక్షంలో విద్యాశాఖ ఒప్పందాలు అని చెప్పి న్యూస్ హైలైట్ అవుతుంది. మనం చూసాము తెలంగాణలో ఇప్పటికే ఆల్రెడీ రీసెంట్ న్యూస్ వచ్చేటప్పటికి స్కూల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పుడే ఈ సంవత్సరం నుండి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ప్రొవైడ్ చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఈ విద్యా సంవత్సరం నుండే ప్రారంభం కూడా అయింది. అయితే దీంతో పాటుగా ఈ సంవత్సరం ఒక 6 స్వచ్ఛంద సంస్థలతో కలిసి టైఅప్ అయ్యి విద్యా సంస్థల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంకా మంచి ఎడ్యుకేషన్ అనేది ఇచ్చే విధంగా అయితే నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. మొత్తానికి వచ్చేటప్పటికి 6 స్వచ్ఛంద సంస్థలతో అయితే ఒప్పందాలు అనేవి కుదుర్చుకున్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ భాగస్వామ్యంతో అయితే ప్రభుత్వ పాఠశాలలో అధునాతన ఎడ్టెక్ సదుపాయాలు కల్పించబడింది. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదివారం 6 ఎన్జీఓ ప్రతినిధులతో ఎంఓయు పత్రాలపై అయితే సంతకం చేశారు. ఒప్పందం అనేది కుదుర్చుకున్నారు. ఇవి వచ్చేటప్పటికి మొత్తం కూడా జాతీయంగా అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందిన సంస్థలు, ఎంతో మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా వీళ్ళైతే రూపకల్పన చేసి స్టూడెంట్స్కి అయితే మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారు. ఆ ఎన్డీఓ సంస్థలకి నందన్ నీలేకరి నేతృత్వంలోని ఎక్స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీత కృష్ణ నేతృత్వంలోని ప్రజుల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్ దార్ నిర్వహిస్తున్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేషన్ గర్ల్స్ వంటి పేరొందిన సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకున్న ఎన్జీఓల జాబితాలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పేరొందిన ఈ సంస్థల భాగస్వామ్యంతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బోధన నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగి తారాణ, ప్రత్యేక కార్యదర్శి హరిత, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తానికి వచ్చేటప్పటికి ఈ 6 సంస్థలు ఏవైతే ఉన్నాయో పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించి 6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఒక సంస్థ అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఐఐటికి సంబంధించి వీటికి సంబంధించి కంప్యూటర్ సిస్టమ్స్కి సంబంధించి కానీ ఎవ్రీథింగ్ కూడా స్టూడెంట్స్లో ఇప్పటి నుండే అది అనేది ఆ క్లాసెస్ అనేవి చెప్పే విధంగా అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క విధంగా రూపకల్పన అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి వాళ్ళు అంతా రూపకల్పన చేసిన తర్వాత 6 ఎన్జీఓలు ఏ విధంగా చేస్తాయి అనేది ప్రాసెస్ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ హైలైట్ అవుతున్న న్యూస్, నెలాఖరులోగా స్థానిక ఎన్నికల స్కెడ్యూల్, నేటి నుండి రైతుల ఖాతాలో భరోసా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల స్కెడ్యూల్ వెలువడుతుందని సోమవారం మంత్రులతో సీఎం నిర్వహించే సమావేశంలో ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తొలుత మండల, జిల్లా, ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు జరుగుతాయని, ఆ తర్వాత గ్రామ పంచాయతీలు, పురపాలికలు జరుగుతాయని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని సూచించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలోని కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమాయపాలెం, ఖమ్మం గ్రామీణ మండలాల కాంగ్రెస్ నాయకులతో మంత్రి ఆదివారం విడివిడిగా సమావేశమయ్యారు. ఇంతకుముందు కూసుమంచిలోనే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏర్వాక్ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు సోమవారం జరిగే ప్రెస్ మీట్లో అయితే ఎప్పుడు ఎన్నికలు జరిపించబోతున్నారు అనేది అయితే క్లియర్గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. వీలైనంత త్వరలోనే ఎన్నికలు ఉండే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుంది అని చెప్పడం జరిగింది. మొత్తానికి వచ్చేటప్పటికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొత్తం కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా సమాయత్తం అవ్వాలని, ప్రజలందరూ కూడా ఓట్లు వేసే విధంగా పాజిటివ్ ఓటింగ్ వచ్చే విధంగా చూసుకోవాలి అని చెప్పైతే ఆయన అధికారులకైతే కాంగ్రెస్కి సంబంధించిన నాయకులకైతే సూచించడం జరిగింది. నెక్స్ట్ హైలైట్ అవుతున్న న్యూస్ మనకి ఈనాడులో, తెరుచుకున్న నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు, జూరాల వైపు 50,000 క్యూసెక్కులు, శ్రీశైలానికి 34,000 క్యూసెక్కుల ప్రవాహం. కృష్ణా ప్రాజెక్టులకైతే స్వల్పంగా ప్రవాహాలు అయితే మొదలయ్యాయి. వర్షాలు ఆల్రెడీ పడుతుండడంతో కొన్ని క్యూసెక్కుల వాటర్ అయితే ఆల్రెడీ మహారాష్ట్ర నుండి పైనుండి వాటర్ అనేవి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన న్యూస్ ఇక్కడ హైలైట్ అవుతుంది. కర్ణాటకలోని ఎగువ కృష్ణా ప్రాజెక్టులైన ఆలమట్టికి 23,000 క్యూసెక్లు, నారాయణపూర్కు
34 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు తెరిచి దిగువ ఉన్న జూరాల వైపు 50,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 44,000 క్యూసెక్లు, విద్యుత్ కేంద్రాల ద్వారా 6,000 క్యూసెక్లు నదిలోకి వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 31.47 క్యూసెక్కులు అయితే ఉంది. నార్మల్గా అయితే దీని సామర్థ్యం వచ్చేటప్పటికి 37.64 క్యూసెక్కులు. ఆల్రెడీ ఇప్పటికే 31.47 క్యూసెక్కుల దగ్గరికి అయితే నీటి నిల్వ అనేది చేరుకుంది. ప్రజెంట్ ఇప్పుడే వర్షాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇందులోనే 31 వరకు క్యూసెక్ అనేది వచ్చింది. అంటే ఇక రానున్న వర్షాకాలంలో రానున్న వర్షాల కారణంగా ఇంకా ఎక్కువ వాటర్ ఫ్లో అనేది ఉంటుందని చెప్పాలి. ఇప్పటికే వర్షం అనేది చాలా ఎక్కువగానే పడుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి దారికి వచ్చేది ఎప్పుడో అని చెప్పి అయితే రోడ్స్కి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ హైలైట్ అవుతుంది. తూతూ మంత్రంగానే ప్యాచ్ వర్క్లు, పలుచోట్ల అధ్వానంగా R&B రోడ్లు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద నుంచి బాన్స్వాడకు వెళ్లే ప్రధాన రహదారి ఇది అని చెప్పి అయితే ఒక రోడ్కి సంబంధించిన ఇమేజ్ అయితే ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మొత్తం కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. మొత్తం రాష్ట్రం అంతా కూడా పలు చోట్ల రోడ్లు అనేవి చాలా ఇబ్బందికర వాతావరణంలో ఉన్నాయని చెప్పాలి. అందులోనూ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ వర్షాకాలంలో ఆ రోడ్లపైన వెళ్తుంటే నీరంతా నిలిచి ఉండిపోయి ఇంకా డ్యామేజ్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ ప్రజలు ఫేస్ చేసే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయి అని చెప్పి దానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తూ ఉన్నారు. కానీ పనుల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అంతంత మాత్రంగానే తూతూ మంత్రంగానే రోడ్కి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుందని చెప్పాలి. చాలా చోట్ల ప్యాచ్ వర్క్ చేసినప్పటికీ అవి వెంటనే కొంతకాలంలోనే వాటి డ్యామేజ్ మళ్ళీ రీప్లేస్ అవుతున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము మెయిన్ రోడ్ ఇక్కడ కామారెడ్డి జిల్లా బిచ్కుంద నుంచి బాన్స్వాడ వెళ్ళే ప్రధాన రహదారే ఇంత గుంత పడింది అంటే మిగిలిన ప్లేసెస్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఊహించుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి గతేడాది కురిసిన వర్షాలకు రాష్ట్రంలో సుమారు 2,200 కిలోమీటర్ల మేర రోడ్లు అయితే దెబ్బతిన్నాయి. పలు చోట్ల కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి. ప్యాచ్ వర్క్లకు ప్రభుత్వం సుమారు 38 కోట్లు అయితే మంజూరు చేయడం జరిగింది. ఆ 38 కోట్లతో ప్యాచ్ వర్క్లు అయితే చేశారు. ఎంత ప్యాచ్ వర్క్ చేసినా సరే మళ్ళీ వెంటనే గుంతలు ఏర్పడడం, డ్యామేజ్లు అనేవి జరగడం జరుగుతుంది. కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్గా అక్కడ వర్క్ అనేది జరగట్లేదని అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. వెంటనే డ్యామేజ్ అవుతున్నాయి అంటే వాళ్ళు ఎంతవరకు ఎంత నీతి నిజాయితీతో వాటిని కన్స్ట్రక్షన్ చేస్తున్నారనేది దానికి అద్దం పడుతుందని చెప్పాలి. అయితే ప్యాచ్ వర్కులు చేసిన చోట్ల మళ్ళీ గుంతలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో సుమారు 1,690 కిలోమీటర్ల మేర రోడ్లకు అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాలని అధికారులు గుర్తించారు. అక్కడక్కడ పనులు చేస్తున్నామని చెబుతున్నా ఎప్పటిలాగానే అధ్వానంగానే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 29,234 కిలోమీటర్ల మేర R&B రహదారులు ఉన్నాయి. ఇందులో 995 కిలోమీటర్లు సీసీ రోడ్లు, 26,612 కిలోమీటర్లు బీటీ, 549 కిలోమీటర్ల మేర మెటల్, 1,078 కిలోమీటర్ల మట్టి రోడ్లు అయితే ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ముఖ్యంగా మట్టి రోడ్లకి ఇంకా నార్మల్గా వేసిన రోడ్లకి ఎంత ఇబ్బందిగా ఉంటే మట్టి రోడ్లు ఇంకెంత అధ్వానంగా తయారవుతాయనే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం 1,078 కిలోమీటర్లు మట్టి రోడ్లే ఉన్నాయి. ఇంత డ్యామేజ్ జరుగుతున్నప్పుడు ఎంతో ప్రాబ్లమ్స్ అయితే ప్రజలు వర్షాకాలంలో ఫేస్ చేసే సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ వర్షాకాలం కూడా వచ్చింది కాబట్టి ఇప్పటికీ మరమ్మతులు చేయకపోతే ముందు ఇంకా డ్యామేజ్ అయ్యి ఇంకా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఎప్పటికైనా ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసినప్పటికీ కూడా వాటిని డ్యామేజ్ అయిన చోట్ల వాటిని ఎంత కరెక్ట్ చేయాలని చూసినా కూడా అదైతే ప్రాపర్గా జరగడం లేదైతే అని అయితే హైలైట్ అవుతూ ఉంది. ఇవి మనకి ఈనాడులో ఉన్న మెయిన్ న్యూస్ వచ్చేసి ఈ వార్తలు ఉన్నాయి. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి చూద్దాము. ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే ఇక్కడ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల స్కెడ్యూల్ అని చెప్పి ప్రజెంట్ న్యూస్ పైన మనకి హైలైట్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రైతు భరోసా నిధులు జమ, స్థానిక ఎన్నికలతో పాటు పలు అంశాలపై చర్చ అని చెప్పి అయితే న్యూస్ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే కేబినెట్ భేటీలో ఎన్నికల తేదీలపై స్పష్టత, వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్, రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు నిర్దేశిత గడువులోగా పరిష్కారం, 7.578 సదస్సులో 4.61 లక్షల దరఖాస్తులు, రాష్ట్రంలోని 5 నక్షా గ్రామాల్లో సర్వే, పొంగులేటి. రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులు నిర్దేశిత గడువులోగా పరిష్కరిస్తాము అని చెప్పి అయితే చెప్పడం జరిగింది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్లో అయితే దీనికి సంబంధించి ఎలక్షన్స్ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేవి రాబోతూ ఉన్నాయి. వాటికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా సమాయత్తం అవ్వాలి అని చెప్పి కూడా సూచించడం అయితే జరిగింది. మరొకటి ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో మనకి మెయిన్ ఉన్న హెడ్లైన్ న్యూస్ వచ్చేటప్పటికి యుద్ధ బీభత్సం అని చెప్పి మరింత విస్తరిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ పోరు అని చెప్పి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ హైలైట్ అవుతూ ఉంది. టెహ్రాన్ కారు బాంబులు 6 అణుశాస్త్రవేత్తలు మృతి. తాజాగా మరో ఇంధన కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు. ఇరాన్లోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ప్రాంగణం పైన టెహ్రాన్లో రక్షణ శాఖ ఆఫీసు పోలీస్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం. ఇజ్రాయెల్ పైకి ఎయిర్ డిఫెన్స్ కన్నుగప్పే హజ్ ఖాసిం క్షిపణులు, అందుకే ఆ క్షిపణుల స్థావరాలపై దాడులు. నెతన్యాహు ఇజ్రాయెల్ వెజ్మన్ ఇన్స్టిట్యూట్ పై ఇరాన్ క్షిపణులు. అతిపెద్ద సైంటిఫిక్ కమ్యూనిటీకి ఆ సంస్థ ఆవాసం. 80 లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడి. 128 మంది మృతి. టెల్ అవీవ్ శివార్లలో విధ్వంసం. 10 మంది దుర్మరణం. అయితే క్షిపణుల స్థావరాలపైన ముఖ్యంగా క్షిపణుల స్థావరాలపైనే మేము దాడులు అనేవి చేస్తాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ స్థావరాలు ఎక్కడైతే ఉంటాయో వాటికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పి కూడా సూచించడం జరిగింది. కేవలం ఆ స్థావరాల్లో మాత్రమే కాకుండా ఈ స్థావరాలకి సంబంధించిన వర్క్ జరిగే ప్లేసెస్కి వాటికి హెల్పింగ్ థింగ్స్ వచ్చే ప్లేసెస్ నుంచి కూడా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు అక్కడ నుండి ఖాళీ చేయాలి అని చెప్పి కూడా సూచించడం జరిగింది. మళ్ళీ చెప్పే వరకు కూడా ఆ ప్రదేశాలకి తిరిగి రావద్దు అని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి దాడులు అయితే చాలా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇరాన్ ఆపితే కానీ ఇజ్రాయెల్ కూడా మేము ఆపము అని చెప్పి ఇజ్రాయెల్కి ఇరాన్ కూడా చెప్పడం జరిగింది. ఒక దేశానికి మరొక దేశం అయితే ఈ విధంగా వార్నింగ్స్ అయితే ఇచ్చుకోవడం జరుగుతుంది. ఒకరు ఆపితే మరొకరు ఆపము అని కూడా గట్టిగా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మళ్ళీ కూడా ట్రంప్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఎలాగైతే భారత్ అలానే పాకిస్తాన్ ఒప్పందం ప్రకారం యుద్ధాన్ని ఆపేశాయో అదేవిధంగా మీరు కూడా ఒక ఒప్పందం చేసుకోవాలి అని చెప్పి కూడా ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి వచ్చేటప్పటికి ప్రజెంట్ అయితే 2 దేశాలు కూడా చాలా ఎక్కడ కూడా తగ్గము అనే రీతిలో అయితే ప్రవర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇరు దేశాలు కూడా ఒకదానిపైన ఒకటి దాడులు అయితే చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ పైన ఇజ్రాయెల్ చాలా దాడులు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపు 128 మంది మృతి చెందారు. 80 లక్ష్యాల పైన అయితే వీరు గురిపెట్టడం జరిగింది. ముఖ్యంగా క్షిపణుల స్థావరాల పైన అయితే దాడులు చేస్తాము అని చెప్పి కూడా నెతన్యాహు చెప్పడం జరిగింది. అలానే వెజ్మన్ ఇన్స్టిట్యూట్ పై ఇరాన్ క్షిపణులు. ఇజ్రాయెల్ న్యూస్ అయితే ఈ విధంగా హైలైట్ అవుతుంది. దీనికి సంబంధించి $150 చమురు. ఇరాన్ ఇజ్రాయెల్ పోరుతో ఇప్పటికే 5 నెలల గరిష్టానికి ఇప్పుడు చమురు సహజ వాయు క్షేత్రాలపైన దాడులు. హోర్ముజ్ జలసంధిని మూసే దిశగా ఇరాన్ యోచన. ఈ పరిణామాలతో ధరాభారం మరింత పెరిగే ముప్పు. మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం. ద్రవ్యోల్బణం పైకి. అయితే యుద్ధానికి సంబంధించి ఎప్పుడూ కూడా ఒక 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ దేశాల నుండి ఎప్పుడైతే ఎగుమతులు దిగుమతులు అనేవి ఉంటాయో వాటి వల్ల వాటికి సంబంధించి ఏ దేశాలతో అయితే వాళ్ళకి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయో దానికి సంబంధించి ఆ దేశాలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మన దేశంలో కూడా ద్రవ్యోల్బణం పైకి వెళ్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో ధరాభారం కూడా ఎక్కువ పెరిగే పరిస్థితి ఉంది. మన ఆర్థిక వ్యవస్థపై అయితే ఇది తీవ్ర ప్రభావం చూపుతుందనే చెప్పాలి. దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన మరొక న్యూస్ చూసినట్లయితే మళ్ళీ LIG, MIG, HIG అల్ప మధ్య అధికాదాయ వర్గాలకు ఇల్లు. హౌసింగ్ బోర్డు పరిధిలో నిర్మాణాలు. కూకట్పల్లిలో 80 ఎకరాల్లో అపార్ట్మెంట్లు. LIG, MIG, HIG విభాగాలకు ఫ్లాట్లు. అక్కడే ఇందిరమ్మ లబ్ధిదారులకు కొన్ని ఇల్లు. కసరత్తు చేస్తున్న గృహ నిర్మాణ శాఖ. సమగ్ర వివరాలతో కేబినెట్కు నివేదిక అని చెప్పి అయితే న్యూస్ హైలైట్ అవుతుంది. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అల్ప మధ్య అధిక ఆదాయ వర్గాలకు కూడా అందుబాటు ధరల్లో ఇళ్లు అందించాలని భావిస్తోంది. మళ్ళీ LIG, MIG, HIG విభాగాల్లో ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని గృహ నిర్మాణ శాఖ ప్రాథమికంగా నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ మేరకు హౌసింగ్ బోర్డు పరిధిలో కూకట్పల్లిలో ఉన్న 80 ఎకరాల అత్యంత ఖరీదైన స్థలంలో అపార్ట్మెంట్లు నిర్మించాలనే యోచనలో ఉన్నట్లయితే సమాచారం. అక్కడే కొంత భాగంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇచ్చేందుకు కూడా అపార్ట్మెంట్లను నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచనలో అయితే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది అని చెప్పి అయితే ఆంధ్రజ్యోతి పేపర్ హైలైట్ చేయడం జరిగింది.
నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఈసారి తెలంగాణ ఎన్నికలు లోక్సభతో కలిపే ఉంటాయి అని చెప్పి 2029లో ఈ ఎన్నికలు ఈ విధంగా నిర్ణయించే యోచనలో ఉన్నట్లయితే కూడా తెలుస్తోంది. కేంద్రం ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో భాగంగానే దేశవ్యాప్తంగా 2 దఫాల్లో జమిలీ ప్రక్రియ, 2029లో కొన్ని రాష్ట్రాలతో కలిపి లోక్సభ ఎన్నికలు, అలాగే 2034 నాటికి మిగతా రాష్ట్రాల్లో కలిపి జమిలీ ఎన్నికలు, 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రాలకు జేపీసీ రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ సంస్థ బ్యాంకుల అభిప్రాయాలను స్వీకరిస్తున్న కమిటీ. మొత్తం లోక్సభతో పాటు రాష్ట్రంలో జరిగే ఎలక్షన్స్ కూడా అన్నిటినీ కలిపి ఎలక్షన్స్ అనేవి జరపాలి అని చెప్పి అయితే దీనికి సంబంధించిన న్యూస్ ఇక్కడ హైలైట్ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఈసారి లోక్సభ ఎన్నికలతో కలిసి జమిలిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను 2029లో లోక్సభ ఎన్నికలతో పాటు నిర్వహించాలనే యోచనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది. అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని దేశవ్యాప్తంగా ఒకే దశలో కాకుండా 2 దశలుగా జరిపించాలి అని చెప్పి అయితే అనుకుంటుంది. అంటే దేశంలోని దాదాపు సగం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2029 లోక్సభ ఎన్నికలతో పాటు జరిపించాలని, అనంతరం తర్వాత వచ్చే ఎలక్షన్స్లో 2034లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి మిగతా సగం రాష్ట్రాలకు కూడా కలిపి నిర్వహించాలని, జమిలీ ఎలక్షన్స్ అనేవి పెట్టాలని చెప్పి కేంద్రం యోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే దిశగా అయితే అడుగులు వేస్తోంది. ప్రజెంట్ వచ్చేటప్పటికి మొదట విడతగా 2029లో సగం రాష్ట్రాల వరకు లోక్సభతో కలిపి ఎలక్షన్స్ అనేవి నిర్వహించాలి, అందులో తెలంగాణ కూడా ఉంటుంది అని చెప్పి అయితే సూచించడం జరిగింది. ఆ తర్వాత వచ్చే 2034 ఎలక్షన్స్లో మిగిలిన సగం రాష్ట్రాలను కూడా అన్ని రాష్ట్రాలను కలిపి లోక్సభతో పాటుగా ఎలక్షన్స్ అయితే జరపాలి అని చెప్పి అయితే బీజేపీ ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి సంబంధించి కసరత్తు కూడా ప్రారంభించింది అని చెప్పి తెలుస్తోంది. నెక్స్ట్ హైలైట్ అవుతున్న న్యూస్ వచ్చేటప్పటికి విహారయాత్ర విషాదాంతం. బాసర వద్ద గోదావరిలో మునిగి 5 యువకుల మృతి, అంతా హైదరాబాద్ వాసులు, బంధువులు, వారిలో 3 సొంత అన్నదమ్ములు. 5 అయితే చనిపోయారు. మొత్తం ఒకే ఫ్యామిలీకి సంబంధించిన బంధువులు, కొంతమంది బంధువులందరూ కూడా కలిసి ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు 18 మంది అయితే బాసర అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళడం జరిగింది. దర్శనానికి వెళ్లే క్రమంలో వారు ముందుగా స్నానం ఆచరించి ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నారు. అందులో ఆ 18 మందిలో 5 యువకులు అయితే ఫ్యామిలీలో ఉన్నవారు, అందులోనూ 3 సొంత అన్నదమ్ములు. 5 కలిసి స్నానం చేయడానికి అని చెప్పి గోదావరిలో దిగడం జరిగింది. కరెక్ట్గా లోతు ఉన్న ప్లేస్లోకి వెళ్ళడం వల్ల అందులోనే వాళ్ళు కొట్టుకుపోయిన పరిస్థితి కనిపించింది. మొత్తం 5 కూడా మృతి చెందారు. వెళ్ళిన 18 మందిలో ఇదైతే విహారయాత్ర విషాదాంతంగా ముగిసింది అని చెప్పి ఆంధ్రజ్యోతి న్యూస్ హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కేదార్నాథ్లో కూలిన హెలికాప్టర్, 7 దుర్మరణం, మృతుల్లో 2 ఏళ్ల చిన్నారి కూడా గాల్లోకి ఎగిరిన కాసేపటికే కూలిన వైనం, ప్రతికూల వాతావరణం వల్లే ప్రమాదం అని చెప్పి అయితే న్యూస్ హైలైట్ అవుతుంది. దీనికి సంబంధించి కేదార్నాథ్లో వెళ్ళిన హెలికాప్టర్లో 7 అయితే వెళ్ళారు. 7లో ఒకరు పైలట్ ఉన్నారు. మిగిలిన 6 పర్యాటకుల్లో ఒకరైతే 2 ఏళ్ల చిన్న పాప కూడా ఉంది. పాపతో కలిపి మొత్తం 7 అయితే దుర్మరణం పాలయ్యారనే చెప్పాలి. హెలికాప్టర్ కుప్పకూలి కింద పడిపోయి అందరూ కూడా చనిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. 2 విషయాలు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. నెక్స్ట్ మరొకటి వచ్చేటప్పటికి హై టెన్షన్ విద్యుత్ తీగ తెగిపడి 2 సజీవ దహనం. హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో ఘటన, మృతులు ఫుట్పాత్ పైన నిద్రిస్తున్న యాచకులుగా గుర్తింపు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి ఘోరం జరిగింది. తలదాచుకునేందుకు ఇంత చోటు లేక రహదారి పక్కన ఫుట్పాత్ పై నిద్రిస్తున్న 2 హైటెన్షన్ విద్యుత్ తీగ రూపంలో మృత్యువు కబలించింది. 11 kV విద్యుత్ తీగ తెగి మీద పడడంతో ఫుట్పాత్ పై నిద్రిస్తున్న 2 గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మృతులు యాచకులు అని భావిస్తున్నారు. అనుకోకుండా జరిగిన సంఘటన అనే చెప్పాలి ఇదైతే. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి నదిలో కూలిన ఇనుప వంతెన, 4 మృతి. ఇదైతే పూణేలో ఉన్న నది పైన అయితే ఇది చోటు చేసుకుంది. మొత్తం ఇనుప వంతెనలో ఒక ప్లేస్లో పర్టికులర్గా సడన్గా కుప్పకూలిపోవడం జరిగింది వంతెన. ఆ టైంలో వంతెన పైన 100 మంది ఉన్నారు. ఇది కేవలం నడకదారి వాళ్ళకి మాత్రమే ఏర్పాటు చేసిన వంతెన. ఆ టైంలో పర్యాటకులు అయితే 100 మంది ఉన్నారు. 100 మందిలో సడన్గా బ్రిడ్జ్ ఏదైతే ఉందో అందులో ఒక ప్లేస్లో సడన్గా కుప్పకూలిపోవడం జరిగింది వంతెన. అందరూ కూడా పరుగులు తీశారు. కానీ కరెక్ట్గా ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళ వరకు మాత్రం నది లోపల పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. చాలామంది కొట్టుకుపోయినట్లుగా కూడా తెలుస్తుంది. 4 మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ ఆల్రెడీ
అక్కడ ఉన్న బృందాలు అయితే వాళ్ళని వెలికి తీసుకున్న పరిస్థితి నెలకొంది. వెతుకుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా చాలా మందిని. అక్కడ ఉన్న పోలీసులు కానీ, గజయితగాలు కానీ ఎంతమంది ఇంకా కొట్టుకుపోయారనేది లెక్క కూడా తేలిన పరిస్థితి ఉంది. దాదాపు ఆ టైంలో అయితే 100 మంది ఉన్నారు. మ్యాక్సిమం ఎక్కువ మంది అయితే బయటకు వచ్చినట్టే కనిపిస్తుంది. కానీ 100 మందిలో చాలా మంది, కొంతమంది మాత్రం నదిలో కొట్టుకుపోయిన పరిస్థితి కూడా ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి విగ్రహం తయారలిస్తుండగా విద్యుదాఘాతం, 2 మృతి. ఆల్రెడీ మనం ఇక్కడ విద్యుదాఘాతానికి సంబంధించింది చూసాము. వైర్ తెగిపడి 2 మృత్యువాత పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. మరొక వైపు ఇటు చూసినట్టయితే వినోద్ అలాగే సాయి కుమార్ అనే 2 వ్యక్తులు గణేశుడి విగ్రహం తీసుకెళ్తున్న సమయంలో హైటెన్షన్ విద్యుత్ తీగ తగలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇది జగిత్యాల జిల్లా కోరుట్లలో అయితే ఈ ఘటన జరిగిందని తెలుస్తుంది. 8 మందికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అలానే 2 అయితే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ హైలైట్ అవుతున్న న్యూస్ వచ్చేటప్పటికి ప్రభుత్వ పాఠశాలల్లో టెక్ బోధన, సాంకేతిక ఆధారిత పాఠాల కోసం 6 ఎన్జీఓలతో విద్యాశాఖ ఒప్పందం. స్టెమ్ సబ్జెక్టుల్లో వీడియో ఆధారిత బోధన, కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్తో పాటు నీట్, జేఈఈ, క్లాట్ పోటీ పరీక్షలకు శిక్షణ, బాలికలు అక్షరాస్యత, విద్యావకాశాల పెంపు, ఉచిత కార్యక్రమాన్ని చేపట్టనున్న సంస్థలు, రాష్ట్ర విద్యారంగంలో నూతన ఒరవడికి నాంది అంటున్న అధికార వర్గాలు. అయితే దీనికి సంబంధించి ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే 6 ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ ఎన్జీఓలతో రాష్ట్ర విద్యాశాఖ ఆదివారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. విద్యారంగంలో నూతన ఒరవడికి నాంది పలకాలి అని చెప్పైతే నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి 6 ఎన్జీఓలు జాతీయ, అంతర్జాతీయ లెవెల్లో వర్క్ చేస్తున్న 6 ఎన్జీఓలతో అయితే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒప్పందం అనేది నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ ఎన్జీఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టెమ్ సబ్జెక్టులో వీడియో ఆధారితంగా బోధన అయితే చేస్తారు. కోడింగ్, కంప్యూటేషన్లో థింకింగ్తో పాటు నీట్, జేఈఈ, క్లాట్ పోటీ పరీక్షలకు కూడా ఎడ్యుకేషన్తో పాటుగానే ఇటువైపు నార్మల్ క్లాసెస్ జరుగుతూనే మరోవైపు నీట్ అలాగే జేఈఈ, క్లాట్ పోటీలకు పరీక్షలకు కూడా వాళ్ళ అనేవి క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది ఉచితంగా. బాలికల అక్షరాస్యత, విద్యావకాశాల పెంపు లక్ష్యంగా కూడా ఇదైతే చేసుకోవడం జరిగింది. ఉచిత కార్యక్రమాన్ని చేపట్టనున్న సంస్థలు 6 సంస్థలు కూడా ఉచితంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడా ప్రీ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని స్కూల్స్లో స్టార్ట్ చేశారు, కొన్ని జిల్లాల్లో. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి కూడా చూస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు 6 ఎన్జీఓలతో ఒక సంస్థ 6 ఎన్జీఓలతో ఈ సబ్జెక్టులను అయితే చెప్పించడం జరుగుతుంది. మొత్తానికి వచ్చేటప్పటికి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అయితే ఈ క్లాసెస్ అనేవి రన్ అవుతాయి అని చెప్పి తెలుస్తోంది. వాళ్ళకి నీట్, జేఈఈ, క్లాట్ పోటీలకు సంబంధించి కోడింగ్ అలాగే కంప్యూటేషనల్ థింకింగ్తో పాటుగా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ స్కూల్లో ఉన్నప్పుడే ఇవన్నీ కూడా చెప్పడం వల్ల పిల్లలకి ఫ్యూచర్లో ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది అనే ఆలోచనతో ఈ విధంగా అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా 6 ఎన్జీఓ సంస్థలు కూడా ఫ్రీగానే ఎడ్యుకేషన్ అనేవి ఇస్తున్నాయి. నెక్స్ట్ హైలైట్ అవుతున్న న్యూస్, ఆదిలాబాద్ డీసీసీబీ డైరెక్టర్ కిడ్నాప్, అర్ధరాత్రి ఆయన కారులోనే అపహరణ, 3 కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. తూప్రాన్లోని టోల్ ప్లాజా వద్ద తప్పించుకున్న హరీష్ కుమార్, నిర్మల్ జిల్లాలో తీవ్ర కలకలం. అయితే బీఆర్ఎస్ నేత ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ డీసీసీబీ చిక్యాల హరీష్ కుమార్ను 4 కిడ్నాపర్లు కిడ్నాప్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నిర్మల్ జిల్లా హరీష్ కుమార్ వద్ద గతంలో కార్ డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి ఈ కిడ్నాప్కు పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ డ్రైవరే మరొక 3 తీసుకొని మొత్తం 4 కలిపి ఆయనైతే కిడ్నాప్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఒక టోల్ ప్లాజా వద్ద ఆయన తప్పించుకొని అయితే రావడం జరిగింది. ఈ న్యూస్ అయితే కలకలం రేపుతుందనే చెప్పాలి. తర్వాత హైలైట్ అవుతున్న న్యూస్ వచ్చేటప్పటికి, మేము మారేదేలే అంటూ ఇష్టారాజ్యంగా కొందరు ఐఏఎస్ల తీరు, సీఎం సూచించిన మారని ధోరణి, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న వైనం, పాలసీల రూపకల్పనలో ముందు చూపు కరువు, అధికారులు ఉద్యోగుల పట్ల కూడా దురుసు ప్రవర్తన, జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్ర స్థాయి పోస్టుల్లోకి వచ్చిన ఐఏఎస్ల తీరు మరీ ఇబ్బందికరం అని చెప్పైతే న్యూస్ హైలైట్ అవుతుంది. ఇక్కడ సచివాలయంలో చాలా మంది ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వచ్చిన ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళు ఎక్కువ ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అని చెప్పైతే తెలుస్తోంది. సచివాలయంలో మిగిలిన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో అధికారులను కానీ ఉద్యోగుల్ని కాడా వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏ వర్క్ కూడా ప్రాపర్గా జరగడం లేదు, అధికారం అనేది చూపిస్తున్నారు, కొంతమంది నోటికి కూడా పని చెప్తున్నారు, ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి తెలుస్తోంది. ముఖ్యంగా వచ్చినప్పుడైతే
కొన్ని సమయాల్లో కొంతమంది ఐఏఎస్లు సీఎం చెప్పినా కూడా వినని పరిస్థితిలో ఉన్నారు. సీఎం చెప్పిన విషయాల్ని కూడా తీసి బేఖాతరు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పి తెలుస్తోంది. ముఖ్యంగా సచివాలయంలో ఉన్న కొంతమంది ఐఏఎస్ అధికారులు ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వం పైన ప్రభావం పడే అవకాశం తప్పకుండా ఉంటుంది. ప్రభుత్వం ఎటువంటి ఇదైతే ప్రజలకి ఇస్తుందో వాటికి సంబంధించి ప్రజలకు కూడా దీనిపైన నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. వీళ్ళు చేస్తున్న కొన్ని పనుల వల్ల ముందు చూపు అనేది లేకుండా కూడా అధికారులు ఉద్యోగుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వైనంగా కూడా కనిపిస్తుంది. పాలసీల రూపకల్పనలో కూడా ఎటువంటి పాలసీలు అయితే ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందో ఆ పాలసీల పైన కూడా ప్రభావం పడే అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తుంది. ఈ ప్రవర్తన అనేది ఐఏఎస్లు మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పి అయితే న్యూస్ ఇక్కడ హైలైట్ అవుతుంది. ఇది ప్రజెంట్ ఆంధ్రజ్యోతిలో మెయిన్ ఎడిషన్లో వచ్చిన న్యూస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే సాక్షి పేపర్లో హైలైట్ అవుతున్న న్యూస్ ఇటువైపు స్పోర్ట్స్ మెయిన్గా ఇస్తూ ఉంటారు. పైన కలలోనూ ఊహించలేదు భారత టెస్ట్ జట్టు కెప్టెన్సీపై శుభ్మన్ గిల్ వ్యాఖ్యలు అని చెప్పి న్యూస్ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ ఆస్తులు బదిలీ సాఫీగా, ఆస్తుల పంపకం సులభమే, అందుబాటులో ఎన్నో మార్గాలు అని చెప్పి మరొక న్యూస్ హైలైట్ అవుతుంది. ఎండ ప్రచండం 2030కి హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో వడగాల్పులు వీచే రోజు సంఖ్య రెట్టింపు కానుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీనికి సంబంధించి న్యూస్ హైలైట్ అవుతుంది. శాటిలైట్ లెక్క సాగు పక్క, దేశంలో శాటిలైట్ ఆధారిత సాగు లెక్కల సేకరణ ప్రారంభమవడంతో ఖచ్చితత్వంతో కూడిన గణాంకాలకు మార్గం సుగమమైంది అని చెప్పి మరొక న్యూస్ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ ఇంతింతై కాస్తంతే, భారతీయ ఐటీ పరిశ్రమలోని 5 అగ్రశ్రేణి సంస్థల్లోని మొత్తం ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అంటే ఇంతింతై పెరుగుతున్న వాళ్ళు కాస్త స్లోగా తగ్గుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పి న్యూస్ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ తరాలు మారి అంతరాలు పెరిగి యువతకు వయోధికులకు మధ్య దూరం పెరుగుతోందని హైదరాబాద్ సహా 10 నగరాల్లో జరిగిన సర్వేల్లో అయితే వెల్లడైంది. ఇప్పుడు చాలామంది కూడా ఉద్యోగరీత్యా పలు సిటీస్కి వెళ్ళి సెటిల్ అవ్వడం, పేరెంట్స్ విలేజెస్లోనే ఉండడం, కొంచెం దూరంగా ఉండడం వల్ల పుట్టిన పిల్లలకి అలాగే గ్రాండ్ పేరెంట్స్కి మధ్య అయితే సత్సంబంధాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పి తెలుస్తోంది. అంతకుముందు చూసుకున్నట్లయితే గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇంట్లోనే ఉండేవాళ్ళు. గ్రాండ్ పేరెంట్స్కి అలాగే పిల్లలకి మధ్య ఒక బాండింగ్ అనేది ఉండేది. ఆ బాండింగ్ ఈ మధ్య కాలంలో చాలా తగ్గిపోతుంది అని చెప్పి పలు సిటీస్లో చేసిన సర్వేస్లో హైదరాబాద్తో సహా చాలా సర్వేల్లో అయితే వెల్లడవడం జరిగింది. నెక్స్ట్ సాక్షి పేపర్లో మెయిన్ హైలైట్ అవుతున్న న్యూస్ వచ్చేటప్పటికి జూలై 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అని చెప్పి తెలంగాణలో గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎలక్షన్స్కి సంబంధించిన న్యూస్ అయితే సాక్షి పేపర్ హైలైట్ చేస్తూ ఉంది. ఈ నెలాఖరులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలకు నిర్వహించే యోచన, త్వరలో జరిగే మంత్రివర్గ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం, ఈ వారంలోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు, వీలున్నంత త్వరగా సన్న ధాన్యానికి బోనస్, తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్కార్ సిద్ధం, రిజర్వేషన్ల పెంపు లేకుండానే కాంగ్రెస్లో మొదలైన హడావిడి అని చెప్పైతే న్యూస్ హైలైట్ అవుతుంది. ఈ వారంలోనే రైతుల ఖాతాల్లో కూడా రైతు భరోసా నిధులు అనేవి వేస్తామని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నిన్న జరిగిన ప్రెస్ మీట్లో అయితే ఆయన చెప్పడం జరిగింది. అలానే జూలై 2వ వారంలో కూడా ఎలక్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారు. అయితే ముఖ్యంగా వచ్చేటప్పటికి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు పడిన తర్వాత ఈ నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అలానే ఆగస్టు 15 కల్లా పరిష్కారం అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన న్యూస్ హైలైట్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రెవెన్యూ సదస్సులో వస్తున్న భూ సమస్యలను ఆగస్టు 15 కల్లా పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పొంగులేటి చెప్పారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ఆదివారం అధికారులతో ఆయన సమీక్షించడం జరిగింది. ఆ సదస్సులో ఆయన ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి బనకచెర్లతో తీవ్ర నష్టం, గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుతో గోదావరి జిల్లాలో తెలంగాణ హక్కులను తీవ్ర నష్టం జరుగుతుందని హరీష్ రావు హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్కు ఆయన లేఖ రాయడం కూడా జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఈ మధ్య కాలంలో బీఎస్ పార్టీ అయితే చాలా హైలైట్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా హరీష్ రావు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు అయితే మాట్లాడడం స్టార్ట్ చేస్తారో అప్పటికే కిషన్ రెడ్డి అయితే ఇంకా కేంద్రం దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, ఇప్పుడే ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా కిషన్ రెడ్డి స్పందించారు. అయితే మరొకసారి
హరీష్ రావు అయితే దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు గోదావరి జిల్లాలో తెలంగాణ హక్కులకు తీవ్ర నష్టం జరుగుతుంది. అయితే మొదటి నుంచి కూడా హరీష్ రావు అయితే చెప్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ దీని గురించి ప్రతిఘటిస్తూనే ఉంది. సో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అయితే ప్రభుత్వం తగిన చర్యలు ఇప్పుడే తీసుకోవాలి అని చెప్పి అయితే ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అయితే లేఖ రాయడం కూడా జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 60 ఏళ్ళు దాటితేనే కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స 60 ఏళ్ళు దాటిన వారికి మాత్రమే మంచిదని, యువతకు ఇది మంచిది కాదని అహ్మదాబాద్లోని అడ్వాన్స్డ్ నీ అండ్ షోల్డర్ హాస్పిటల్ డైరెక్టర్ చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రత్మేష్ జైన్ సాక్షితో మాట్లాడుతూ తెలిపారు అని చెప్పి అయితే న్యూస్ హైలైట్ అవుతుంది. అయితే కీళ్ళ మార్పిడికి సంబంధించి చాలామంది ఈ మధ్యకాలంలో ఆపరేషన్స్ అయితే చేపించుకుంటూ ఉన్నారు. యూత్లో కూడా చాలామందికి ఈ పెయిన్స్ అనేవి వస్తూ ఉండడంతో ఆపరేషన్స్ చేపించుకోవడానికి మొగ్గు చూపుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇది కేవలం 60 ఏళ్ళు దాటిన వాళ్ళే చేపించుకుంటే మంచిది అని చెప్పి అయితే ఈ డాక్టర్ చెప్పడం జరుగుతుంది. డాక్టర్ ప్రత్మేష్ జైన్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బసంత్ నగర్ కాదు అంతర్వాగ్ రామగుండం సమీపంలోని బసంత్ నగర్లో ఉన్న పాత ఎయిర్ స్ట్రిప్ను విమానాశ్రయంగా మార్చడం సాధ్యం కాదని ఎయిర్పోర్ట్స్ అథారిటీ తేల్చింది. దీనికి బదులు 18 కిలోమీటర్ల దూరంలో అంతర్గామ్ను ఎంపిక చేసింది. నెక్స్ట్ హైలైట్ అవుతున్న న్యూస్ వచ్చాయి. హోరెత్తిన నో కింగ్స్ నినాదం, ట్రంప్ వ్యతిరేక నిరసనలతో దద్దరిల్లిన అమెరికా, లక్షలాదిగా రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు. ఇందాక మనం చూసాము న్యూస్, ట్రంప్కి సంబంధించి నో కింగ్స్ అని చెప్పి అమెరికాలో అయితే నినాదం హోరెత్తిందనే చెప్పాలి. ట్రంప్కు వ్యతిరేకంగా ఈ నిరసనలు అయితే జరుగుతున్నాయి. ట్రంప్ వచ్చినప్పటికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పి అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్న ప్రజలైతే నో కింగ్స్ నినాదంతో అయితే రోడ్డెక్కిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. నెక్స్ట్ భారతీయుని విషాదాంతం, గొంతుపై మోకాలతో తొక్కి ఆస్ట్రేలియాలో పోలీస్ జులుం, 2 వారాలు కోమాలోకి వెళ్లి గౌరవ మృతి, అమెరికా ఫ్లాయిడ్ తరహా ఘటనపై దుమారం అని చెప్పి అయితే మరొక న్యూస్ హైలైట్ అవుతుంది. ఫారిన్లో ఉన్న ఒక స్టూడెంట్ పైన ఈ విధంగా పోలీస్ అధికారం చూపించి మోకాలితో తొక్కి ఆస్ట్రేలియాలో పోలీస్ జులం చూపించాడు. 2 వారాలు కోమాలో ఉన్న యువకుడు చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాన్న డబ్బులు పంపండి, తల్లిదండ్రులకు అమెరికా నుంచి పిల్లల ఫోన్లు, డాలర్ దెబ్బకు మన విద్యార్థులు విలవిల, భారీగా పెరిగిన ట్యూషన్ ఫీజు, సన్నగిల్లిన పార్ట్ టైం ఉద్యోగాలు, ఆదాయంని డబ్బులు పంపితే తప్ప గడవని పరిస్థితి, హడలిపోతున్న విద్యార్థులు తల్లిదండ్రులు. అప్పులు చేస్తున్నాం, డబ్బులు పంపుతున్నామంటూ మా బాబును అమెరికా పంపించినప్పుడు ఎంతో సంతోషించాం. కానీ ఇప్పుడు ప్రతిరోజు ఏడుస్తున్నాం. ఫీజులు పెరిగాయి, ఉద్యోగాలు లేవు, అమ్మ డబ్బులు పంపు అనడం మాత్రమే ప్రతి ఫోన్ కాల్లో వినిపిస్తోంది. అప్పులు చేసి మరీ పంపుతున్నాం. ఈ పరిస్థితి ఎక్కడి వరకు వెళ్తుందో అనే ఆందోళనలో ఒక పేరెంట్ అయితే, ఒక మదర్ అయితే చెప్పడం జరిగింది అని చెప్పి న్యూస్ ఇక్కడ హైలైట్ అవుతుంది. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత కూడా చాలామంది స్టూడెంట్స్కి పర్టికులర్గా కొన్ని జాబ్స్ మాత్రమే చేయాలి అని చెప్పి అయితే కూడా వారికి నిబంధన అయితే విధించడం జరిగింది. అందరు స్టూడెంట్స్ కూడా ఫ్రీగా అంతకుముందు చేసినట్లుగా పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే లేదు. దీంతో వాళ్ళకి మరొక వైపు కాలేజ్ ఫీజులు కూడా పెంచడం జరిగింది. ఆ ట్యూషన్ ఫీజు కట్టలేక ఇటువైపు వాళ్ళకి ఫుడ్ కానీ అకామిడేషన్కి కానీ అన్ని విధాలుగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఫినాన్షియల్గా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. జనరల్గా ఫారెన్ వెళ్ళిన స్టూడెంట్స్ ఎవరైనా కూడా అక్కడే పార్ట్ టైం జాబ్ చేసుకొని వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళు అక్కడ ఉండడానికి సంబంధించి చూసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది పాసిబుల్ అవుతున్న సిచ్యువేషన్ లేదు. మరోవైపు కాలేజ్ ఫీజులు కూడా పెరగడంతో వాటిని ఫేస్ చేయలేక ఇంటికి ఊరికే కాల్ చేసి మనీ పంపించండి అని చెప్పి ఇక్కడ పేరెంట్స్ అప్పులు చేసి పంపిస్తున్న పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ప్రజెంట్ అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది అని చెప్పాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి గోదావరిలో ఘోరం, నదిలో మునిగి 5 యువకులు మృతి. ఇందులో మొత్తం 18 మంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు, దిల్సుఖ్ నగర్కి సంబంధించిన 18 మంది ఒక కుటుంబ సభ్యులు బాసర అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళడం జరిగింది. గోదావరి నదిలో స్నానానికి వెళ్ళి 5 యువకులు మృత్యువాత పడిన పరిస్థితి కనిపిస్తోంది. 5గురిలో కూడా 3 సొంత అన్నదమ్ములు ఉన్నారు అని చెప్పి తెలుస్తోంది. 5 కూడా యువకులే ఉన్నారు. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బయట ఉన్నారు. ముందుగా వాళ్ళ 5 దిగడంతో సడన్గా అక్కడే లోతు ఎక్కువగా ఉండడంతో వాళ్ళు అందులోనే గల్లంతైన పరిస్థితి అయితే ఉంది. 5 యువకులు కూడా మృత్యువాత పడ్డారు. వెంటనే హుటాహుటిన అక్కడ ఉన్న వాళ్ళంతా పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్ళ మృతదేహాలను అయితే బయటకు తీశారు. మొత్తం వాళ్ళ మదర్ ఇక్కడ ఏడుస్తున్న, వాళ్ళ తండ్రి తల్లి ఏడుస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఎంతో
హృదయ విదారకంగా ఈ సంఘటన ఉంది అని చెప్పాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి కుప్పకూలిన హెలికాప్టర్ 2 ఏళ్ల పాప సహా 7గురు దుర్మరణం. కేదార్నాథ్ నుండి తిరిగి వస్తుండగా దుర్ఘటన. ఆర్యన్ ఏవియేషన్ కార్యకలాపాలపై నిషేధం. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన సర్కార్. అయితే కేదార్నాథ్కి సంబంధించి ఇప్పుడు హెలికాప్టర్స్కి సంబంధించి చాలా ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగిన సంఘటనలో కూడా 7గురు మృతి చెందారు. పైలట్ అలాగే 2 ఏళ్ల పాప కూడా అందులో ఉన్నారు. అందరూ కలిపి 7గురు మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అయితే సర్కారు అయితే ఆదేశించింది సమగ్ర దర్యాప్తు చేయాలి అని చెప్పి. ఆర్యన్ ఏవియేషన్ కార్యకలాపాలపైన కూడా నిషేధం విధించింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే దాన్ని నిషేధించినట్టుగా కూడా తెలుస్తోంది. నెక్స్ట్ 47 మృతదేహాల గుర్తింపు. ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనలో 24 మృతదేహాలు బంధువులకు అప్పగింత. ఎయిర్ ఇండియాకి ఘటన మనం చూసాము. ఎంతగా ప్రపంచం మొత్తాన్ని కూడా కలిచివేసే సంఘటన జరిగింది అనే చెప్పాలి. అయితే ఇందులో మృతి చెందిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించి మొత్తం కాలిపోయి ఉండడము, ఎక్కడెక్కడో విచ్చలవిడిగా అయితే మృతదేహాలు అనేవి పడిన పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా గుర్తించి అసలు ఏ మృతదేహం ఎవరిది అని చెప్పి గుర్తుపట్టడానికి డిఎన్ఏ పరీక్షలు అయితే నిర్వహించాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అది కొంచెం లేట్ అవుతున్న కారణంగా నిదానంగా ఫ్యామిలీ మెంబర్స్కి పరీక్షలు చేసి ఇస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పటి వరకు 47 మృతదేహాలను అయితే గుర్తించారు. 24 మృతదేహాలని బంధువులకి కూడా ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మాజీ సీఎంది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. డిఎన్ఏ టెస్టులు చేసి డిఎన్ఏ టెస్ట్ చేయకుండానే గుర్తించే మృతదేహాలు మాత్రం వెంటనే వాళ్ళకి ఇస్తున్న ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇవి సాక్షి పేపర్లో హైలైట్ అవుతున్న న్యూస్లు. నెక్స్ట్ మనం ప్రజెంట్ ఆంధ్రజ్యోతి చూసాము, అలాగే సాక్షి చూసాము, ఈనాడు చూశాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో వచ్చేటప్పటికి మనకి ప్రజెంట్ ఎదురుగా కనిపిస్తున్న న్యూస్ నైరుతి ఎప్పుడు ఋతుపవనాల రాకపై గందరగోళం. తెలుగు రాష్ట్రాల్లో 17వ తేదీ వరకు ఓ మోస్తరు వానలు అని చెప్పి అయితే న్యూస్ హైలైట్ అవుతుంది. మెయిన్గా వచ్చిన న్యూస్ వచ్చేటప్పటికి తప్పుడు కేసులే రేవంత్ ఫార్ములా అని చెప్పి అయితే ఇందులో న్యూస్ హైలైట్ చేయడం జరిగింది. అందాల పోటీలు, పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయంటూ రేవంత్ సర్కారు ఊదరగొట్టింది. పాలన పక్కన పెట్టి సీఎం మంత్రులు అందాల కార్యక్రమం చుట్టూ తిరిగారు. మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి పైసా పెట్టుబడి రాలేదు, పైగా తనను వేధింపులకు గురి చేశారంటూ మిస్ ఇంగ్లాండ్ తీవ్ర ఆరోపణలు చేయడంతో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పరువు పోయింది. దీనిపై ఇప్పటి వరకు బాధ్యుల మీద చర్యలు లేవు అని చెప్పైతే న్యూస్ హైలైట్ అవుతోంది. మిస్ వరల్డ్ పోటీలకి సంబంధించిన న్యూస్ అయితే మెయిన్గా హైలైట్ చేస్తోంది నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ ఎస్ఎల్బీసీ తరహాలో లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం మన ఫిబ్రవరిలో కుప్పకూలింది. 8 మంది కార్మికులు సజీవ సమాధయ్యారు. ఇంతవరకు 2 మృతదేహాలను మాత్రమే ప్రభుత్వం వెలికి తీసింది. టన్నెల్ పనుల్లో నిర్లక్ష్యానికి, సహాయ కార్యక్రమాల్లో అలక్ష్యానికి సంబంధించి ఎవరిపైనా నేటికి చర్యలు లేవు. నో యాక్షన్ నో కేసు అని చెప్పైతే న్యూస్ హైలైట్ అవుతుంది. మరొకటి వచ్చేటప్పటికి సుంకిశాల కాంగ్రెస్ సర్కార్ వైఫల్యానికి మరో ఉదాహరణ. కృష్ణా నీటి ఒత్తిడిని నిలువరించేందుకు నిర్మిస్తున్న ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ 7 ఆగస్టులో కూలింది. హైదరాబాద్ తాగునీటి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా చేసిన ఈ ఘటనపై ఏడాది గడిచిన చర్యలు లేవు అని చెప్పి మరొక న్యూస్ అయితే హైలైట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫార్ములా ఈ రేస్ దేశం ఆశ్చర్యపోయేలా హైదరాబాద్లో నిర్వహించింది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణ ఖ్యాతి, హైదరాబాద్ స్థాయి అంతర్జాతీయంగా ఎడుమరించింది. ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు తెలంగాణ వైపు చూశాయి. 700 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. పూర్తి పారదర్శకతతో పోటీలు జరిగాయి. నగదు కూడా అకౌంట్ నుంచి అకౌంట్కు బదిలీ అయ్యాయి. పక్కదారి పట్టింది లేదు. అయినా కోడిగుడ్డుపై ఈకలు పీకేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ప్రొసీజర్లో లోపమే తప్ప అవినీతి ఏమీ లేదని కాంగ్రెస్ మంత్రులే చెప్తున్నా అవినీతి నిరోధక శాఖను విచారణకు దింపింది ప్రభుత్వం అని చెప్పి మరొక న్యూస్ అయితే ఇక్కడ హైలైట్ అవుతుంది. అయితే మొత్తానికి ఇప్పటికే కేటీఆర్పై 14 అక్రమ కేసులు బనాయింపు, హరీష్పై మరో 7 కాళేశ్వరం కమిషన్తో వేధింపులు, ప్రశ్నిస్తున్న వాళ్లపైనే కేసులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి. ఈ రేస్పై విచారణ పేరిట కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. నేటి విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరు. మిస్ వరల్డ్తో రాష్ట్రం పరువు తీసిన కాంగ్రెస్ సర్కార్. ఫార్ములా ఈతో రాష్ట్రానికి 700 కోట్ల పెట్టుబడులు. అయినా రాజకీయ కక్షతో ఈ రేస్ రద్దు, ఉల్టా కేసులు అని చెప్పైతే న్యూస్ అయితే హైలైట్ చేస్తుంది నమస్తే తెలంగాణ. నెక్స్ట్ చూసినట్లయితే మరొక న్యూస్ హైలైట్ అవుతుంది. ప్రశ్నించిన కేటీఆర్పై 14 కేసులు అని చెప్పి అయితే ఈరోజు కేటీఆర్ ఈ రేస్కి సంబంధించి విచారణకి రావాల్సిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆయన ఈరోజు విచారణకు హాజరవుతున్నారు. దానికి మెయిన్ సంబంధించే నమస్తే తెలంగాణ పేపర్ అయితే హైలైట్ చేస్తోంది.
ప్రశ్నించిన కేటీఆర్పై 14 కేసులు అని చెప్పి రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకార పాలన, అణచివేతలు, దౌర్జన్యాలు, కుట్రలే విధానం, ఫార్ములా ఈ రేస్తో పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట, ఈ రేస్ రద్దుతో తెలంగాణకు తీరని ద్రోహం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఈ విషయం పైన ధ్వజమెత్తడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి. మొత్తానికి ఈ రెండు న్యూస్లు చూసినట్లయితే వీటి రెండిట్లో హైలైట్ అవుతున్న న్యూస్ వచ్చేటప్పటికి ఈ రేస్కి సంబంధించి ఈరోజు కేటీఆర్ అయితే విచారణకి హాజరవ్వాలి. దానికి సంబంధించి ఈ రేస్ అనేది తెలంగాణ ప్రభుత్వానికే, తెలంగాణకే మంచి పేరు తీసుకొచ్చింది. దానివల్ల ఎన్నో కంపెనీస్ అనేవి తెలంగాణకి, హైదరాబాద్కి రావడం జరిగింది. అటువంటి దాంట్లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి తప్ప దానిపైన ఎటువంటి ఇబ్బంది లేదు, అవినీతి అయితే జరగలేదు అని చెప్పైతే చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన విచారణ అయితే చేసింది. కావాలనే ఇటువంటి చర్యలు పాల్పడుతోంది, రేవంత్ రెడ్డి ఇటువంటివి కావాలనే చేస్తున్నాడు అని చెప్పి ఈ న్యూస్ హైలైట్ అవుతుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి అందాల పోటీలు అనవసరంగా చేశారు అనే విధంగా అయితే న్యూస్ హైలైట్ చేయడం జరిగింది. ఇప్పటికే దానిపైన తనను వేధింపులకు గురి చేశారు అంటూ మిస్ ఇంగ్లాండ్ తీవ్ర ఆరోపణలు కూడా చేయడంతో అంతర్జాతీయంగా గుర్తింపు రాకపోగా చెడ్డ పేరు వచ్చింది అనే విధంగా కూడా న్యూస్ హైలైట్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి విషయాల్లో అయితే ప్రభుత్వం విఫలమైందో వాటిని హైలైట్ చేయాలి అనే రీతిలో అయితే న్యూస్ అనేది హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్, వరల్డ్ వార్ 3 దిశగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రం, రంగంలోకి బ్రిటన్, అమెరికా. పశ్చిమాసియాలో ఫైటర్ జెట్లు మోహరిస్తున్న బ్రిటన్ మాపై దాడి చేస్తే కనీవిని ఎరుగని రీతిలో స్పందిస్తాం. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడి తీవ్ర హెచ్చరికలు, యుద్ధంలో చేరాలని అగ్రరాజ్యానికి ఇజ్రాయెల్ విజ్ఞప్తి. ఇరాన్ ఎనర్జీపై ఇజ్రాయెల్ దాడి, గ్యాస్ ఆయిల్ క్షేత్రాలే లక్ష్యంగా భీకర దాడులు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ బలగాలు, ఆర్థిక మూలాలే టార్గెట్ అని చెప్పైతే న్యూస్ హైలైట్ అవుతుంది. ఇందాక మనం అన్ని పేపర్స్లో కూడా చూసాము. ఇక అలాగే గోదావరి నదిలో చనిపోయిన 5గురికి సంబంధించి, అలాగే కేదార్ వద్ద కూలిన హెలికాప్టర్ గురించి, వీటికి సంబంధించిన న్యూస్లే కామన్గా ఈ న్యూస్ పేపర్లో కూడా హైలైట్ చేయడం జరిగింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, రైతు భరోసాకి సంబంధించి అయితే నమస్తే తెలంగాణలో న్యూస్ అనేది హైలైట్ చేయడం జరిగింది. ఇవి ఇవాల్టి న్యూస్ పేపర్స్లో, మెయిన్ న్యూస్ పేపర్స్లో ఉన్న హెడ్లైన్స్. మరి ఒక రేపటి ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9.